సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల సంక్షేమం ఆరోగ్యం తమ బాధ్యతగా సంస్థ భావిస్తోందని ఆర్జీ1 SO2 GM చంద్రశేఖర్ తెలిపారు. ఆర్జీ1 పరిధిలోని సింగరేణి ప్రభావిత గ్రామం సింగిరెడ్డిపల్లిలో ఆర్జీ1 సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సింగిరెడ్డిపల్లిలోని గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలతో పాటు జ్వరం, జలుబు, బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలను చేపట్టి వారికి అవసరమైన మందులను అందజేశారు. సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు సూచనలు చేశారు. ఈ సందర్భంగా SO2 GM మాట్లాడుతూ సింగిరెడ్డిపల్లి గ్రామం కొంత భాగం సింగరేణి ఓసీ కింద పోగా వారిని మరో చోటికి తరలించడం జరిగిందని, మిగతా వారికి కూడా కొత్తగా స్థలం కేటాయించడం, మార్చడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ ప్రభావిత గ్రామాల అభివృద్ధితో పాటు వారి సంక్షేమం, ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ చిలకా శ్రీనివాస్, సర్పంచ్ జూలా శ్రీనివాస్, డాక్టర్ కారం పద్మ, సంక్షేమ అధికారులు శ్రీనివాస్, రవీందర్, వేణు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్ అండి 47 ఉంటుంది. వయసు ఎంత? 55 ఏళ్ళు ఉంది. ఫోటో తీసాను ఒక నిమిషం ఇక్కడ తర్వాత మసాలా మాట మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సో ఈ క్యాంపులో ముఖ్యంగా ఏంటంటే మనం జనరల్ హెల్త్ చెకప్స్, సో దీంతో పాటు మనం బీపీ, షుగర్ టెస్టులు కూడా చేయడం జరుగుతుందండి. సో అలానే స్త్రీలకు సంబంధించింది, సో పిల్లలకు సంబంధించిన చికిత్సలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. సో అందుకే అధిక సంఖ్యలో అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు. సింగిరెడ్డిపల్లి గ్రామము ఇందాక ఏజెంట్ గారు చెప్పినట్టుగా ఇది అంటే లెవెలింగ్ క్లైన్ మూలంగా ఈ గ్రామం షిఫ్ట్ చేయబడుతుంది. మ్యాక్సిమం ఒక 90% గ్రామము షిఫ్ట్ అయిపోయింది రోడ్డు అవతల వైపు. ఇంకా కొంత ఒక 10% మాత్రమే మిగిలిపోయింది. సో ఇప్పుడు ఈ ఒక వైద్య శిబిరం అనేది సింగరేణి యొక్క బాధ్యతగా స్వీకరించి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి క్యాంప్స్ పెట్టడం వల్ల మేము విలేజర్స్కి ఏం సహాయం చేయట్లేదు, ఇది ఒక మా బాధ్యతగా మేము స్వీకరించి చేస్తున్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విలేజ్ షిఫ్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమే. మీకు మళ్ళీ కొత్త విలేజ్, కొత్త ప్రాంతంలో పాత విలేజ్లో ఏది ఇంత సౌకర్యంగా ఉన్నారో అంతకన్నా మెరుగైనటువంటి వసతులతో మీరు అక్కడ ఉండాలి. మళ్ళీ రీహాబిలిటేషన్ కావాలనేటువంటిది యొక్క మంచి ఉద్దేశం కంపెనీకి ఉంటుంది. అది కంపెనీ యొక్క బాధ్యత కూడా. అందులో భాగంగానే మీకు ఎలాంటి సమస్యలున్నా అది తీర్చడానికి మన కంపెనీ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితేనేమి, తర్వాత DMFT ఫండ్ ద్వారా అయితేనేమి నిధులు సమకూరుస్తూ ఉంది. వాటిని సరైన మార్గంలో వినియోగించుకుంటే కనుక మీరు పాత ఊరు నుంచి కొత్త ఊరికి వచ్చినటువంటి బాధ ఏమాత్రం లేకుండా అన్ని సౌకర్యాలు, అంతకన్నా బెటర్ సౌకర్యాలు ఇప్పుడు చూస్తున్నాం. పాత విలేజ్లో చిన్న చిన్న పెంకుటిల్లు ఉండేటివి, కొత్త దగ్గర మంచి మంచి బిల్డింగ్స్ వస్తున్నాయి. ఇంకా అక్కడ ఇంకా అన్ని సదుపాయాలు, వాటర్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, బోర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా కల్పించడానికి సింగరేణి యాజమాన్యం ఎప్పుడు కూడా ముందుంటుంది. మాకు కార్పొరేట్ వాళ్ళైతేనేమి, తర్వాత చైర్మన్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏరియా జనరల్ మేనేజర్ గారు ఆల్వేస్ చుట్టుపక్కల గ్రామాలకి ఎప్పుడు కూడా కోఆపరేషన్ ఇవ్వడానికి ముందే ఉంటాము. అన్ని రకాల నోట్స్ కానీ తర్వాత మూవ్ చేస్తూ ఉంటాం ఫండ్స్ కోసం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఈ వైద్య క్యాంపులు పెడుతూ ఉంటాం. అయితే ఇందాక సర్పంచ్ గారు ఏం చెప్పారంటే, కొంచెం ఈ జనరల్ చెకప్ కన్నా కొంచెం స్పెషలైజ్డ్ చెకప్ అంటే ఒక హెల్త్ మనది హార్ట్ సంబంధించినటువంటి చెకప్ కూడా పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కంటి పరీక్షలు, ఇంకా ఏదైనా వేరే రకమైనటువంటి డయాగ్నోసిస్ అట్లాంటివి కూడా
పెడితే బాగుంటుంది మా విలేజెస్కి అని అన్నారు. సో డెఫినెట్గా ఈ యొక్క సర్పంచ్ గారి యొక్క కోరిక కూడా మేము రిక్వెస్ట్ కూడా మేము పై దృష్టికి తీసుకెళ్తాము, జీఎంఆర్ దృష్టికి. అవి కూడా త్వరలోనే అలాంటి క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దాని గురించి మేము హామీ ఇస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈ విలేజర్స్ అందరు కూడా గ్రామస్తులు ఇంకా ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పగలరు. ఎక్కువ మంది వచ్చేసి ఈ యొక్క వైద్య శిబిరాన్ని సరిగా అంటే మంచిగా యూజ్ చేసుకొని మీ యొక్క మన హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ చెకప్ చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఇందాక కొత్తను వచ్చాడు బీపీ ఎక్కువ ఉందని చెప్పి మేడం గ్రహించింది. ఇమ్మీడియట్గా మీరు పెద్ద హాస్పిటల్ పోండి అని చెప్పింది. సో అట్లా ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి మీకు మెరుగైన వైద్యం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు ఇంత ప్లేస్ తర్వాత అవకాశం కల్పించినందుకు సర్పంచ్ గారికి మరియు అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.